ఒక చైల్డ్ గ్రోస్ అప్ విత్ థింకింగ్ దట్ లవ్ ఇస్ కంట్రోల్ అండ్ యునో పవరింగ్ సంబడి ఎల్స్. ఓకే. అంటే ఒక లవ్ ని రెస్పెక్ట్ గా కాకుండా లవ్ ని పొజిషన్ గా ఆలోచించడం అనేది మొదలవుతుంది. ఎప్పుడు పొజెసివ్ గా అవ్వడం మొదలవుతారో ఆటోమేటిక్ గా ఏంటి అంటే దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ లవ్. ఇప్పుడు చూసిన మీరు రీసెంట్ ఈ హస్బెండ్ ఎవరు ఉన్నారో, వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి దట్ ద లవ్ ఇస్ టేకెన్ యాజ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. యునో అంటే ఇప్పుడు పొజెసివ్నెస్, అది ఇట్ ఇస్ నాట్ కాల్డ్ లవ్, ఇట్ ఇస్ పొజెసివ్నెస్. సో ఈ పొజెసివ్నెస్ తో ఏంటి అంటే నా కంట్రోల్ తప్పిపోతుందా అన్నప్పుడు పీపుల్ ఆర్ గోయింగ్ టు గ్రేట్ ఎక్స్టెంట్స్. ఇప్పుడు ఆ బాబు విషయంలో కూడాను అంటే ఒకరికి ఉంది నాకు లేదు అన్న ఒక జెలసీ ఇన్సైడ్. దట్ జెలసీ ఈస్ సిట్టింగ్ ఇన్సైడ్ ద చైల్డ్. ద చైల్డ్ ఇస్ నాట్ పొజెసింగ్ సంథింగ్, ఇట్ డజంట్ నో హౌ టు రెగ్యులేట్ ఇట్. కానీ ఆ ధైర్యం అంటే కవిత గారు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు బ్యాట్ కావాలి అతనికి, ఇంట్లో అడిగాడు కొనివ్వలేదు. ఎవరైతే సహస్ర చనిపోయారు డిసీజ్డ్, వాళ్ళ బ్రదర్తో ఇతను కలిపి ఆడుకునేవాడు, అతను అడిగితే ఆ పిల్లాడు ఇవ్వలేదు. కానీ ఆ చంపేయాలి, ఆ పిల్ల అడ్డుపడితే చంపేయడానికి కత్తి పట్టుకు వెళ్ళాడు. ఎవరు అడ్డుపడతారో అతనికి తెలియదు వెళ్ళే ముందు. ఆ ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందో అంటున్నాను నేను. జస్ట్ కూర్చుని ఆ వెబ్ సిరీస్లు చూడడం వల్ల, క్రైమ్ ఇన్సిడెంట్స్ చూడడం వల్ల, లేకపోతే అతను ఒక నోట్ ప్రిపేర్ చేసుకుంటే ఆ ధైర్యానికి ట్రిగ్గర్ చేసే పాయింట్ ఏంటి? ఇక్కడ అంటే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అండి, ఈ అబ్బాయి ధైర్యం అంటే తను ఇంటెన్షన్ చంపడం కాదు. ఏ చైల్డ్ ఇంటెన్షన్, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ చైల్డ్ టు కిల్ ఆర్ టు ఎనీ అడల్ట్ టు కిల్. అది ఎక్కడొస్తుంది అంటే ఈ బాబు వాళ్ళతో ఆడుకుంటూ ఈస్ ఎ వెరీ ఫ్రెండ్లీ నైబర్. ఓకే, ఇప్పటి వరకు కూడా ఫ్రెండ్లీ నైబర్హుడ్ గానే ఉంటున్నారు. అండ్ తిను ఆ బ్యాట్ కోసం వెళ్ళాడు, ఆ బ్యాట్ దొంగతనం చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్. ఆ ప్రొటెక్షన్ లో జరిగి ఉండొచ్చింది. ఐఎమ్ నాట్ 100% షూర్ ఎలా జరిగి ఉంటుంది. సో ఏ మనిషి కూడా చంపేయాలి అనుకుని అంటే ప్లాన్ చేసుకొని ఉండొచ్చు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్, అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే, ప్లాన్ బి ఫెయిల్ అయితే, ప్లాన్ సి ఫెయిల్ అయితే అని రాసుకొని ఉండొచ్చు. దర్ కుడ్ బి ఎ స్టెప్ వైజ్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్. ఓకే, బట్ చంపడానికే వెళ్తున్న మోటివా అంటే ఇంటెన్షన్ చంపడానికి కాదు, బెదిరించడానికి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, చంపేయాలని అనుకోకుండా. తన ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ కింద తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కోసం తను ఎక్కడ చెప్పేస్తే తన పరువు పోతుందో అన్న భయంతో. ఎందుకంటే బికాస్ ద చైల్డ్ ఇస్ ఆల్రెడీ సఫరింగ్ ఫ్రమ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ అండి. ఎందుకంటే చైల్డ్ హ్యాస్ బీన్ ఇన్ ఎ వే హ్యాస్ బీన్ నెగ్లెక్టెడ్ అట్ సమ్ పాయింట్. ఆ నెగ్లెక్ట్ ఏమైందంటే మీకు ఆల్రెడీ నెగ్లెక్ట్ తో, లో సెల్ఫ్ ఎస్టీమ్, లో సెన్స్ ఆఫ్ వర్త్ తో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పాప బయట చెప్పేస్తుంది అన్నప్పుడు ఆ భయం ఇంకా ఎక్కువైపోతుంది. సో ఇట్ ఈస్ మోర్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ గోస్, ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ నాట్ విత్ అన్ ఇంటెంట్ ఆఫ్ మర్డర్. ఇట్ ఈస్ అన్ యాక్ట్ టు ప్రొటెక్ట్ హిస్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెన్స్ ఆఫ్ వర్త్. ఓకే, సో పట్టాభి గారు మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు బహుశా 45 ఏళ్ళు ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు, అసలు ఈ మొత్తం ఈ అడ్వకేట్గా ఉన్నారు మీరు, సో మెనీ ఇన్సిడెంట్స్ చూసుంటారు. కానీ ఈ మధ్య ఒకవేళ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక, అంటే నేను ఒక 18-20 ఏళ్ళని చూస్తున్నా కానీ ఈ మధ్య కొంత క్రైమ్ తాలూకా రూపం అంటారు సార్, చాలా సింపుల్ అయిపోయినట్టు కనిపిస్తుంది. చాలామంది వైఫ్స్ భర్తలను చంపేయడము, సరే భర్తలు భార్యలను చంపడం ఎప్పటి నుంచో చూస్తున్నాము, మరి దానికి ఏమన్నా ఒక రివెంజ్